హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి రానున్న రోజుల్లో 60,000 వేకెన్సీస్తో మనకి రైల్వే రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. సో అందుకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 అండి. మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి క్లర్క్, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, టైపిస్ట్, గూడ్స్ గార్డ్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్. సో మొత్తంగా మనకి ఈ నోటిఫికేషన్లో 30,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 2 డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ బేస్డ్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇంటర్ బేస్డ్ జరిగేదానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ లోపున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ బేస్డ్ జరిగే రిక్రూట్మెంట్కి వచ్చేసి 18 to 33 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి CBT 1, CBT 2 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటాయి. అండ్ రిజిస్ట్రేషన్ మంత్ వచ్చేసి జూలై టు సెప్టెంబర్ 2024 మధ్యలో మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2024 పోస్ట్ నేమ్ వచ్చేసి లెవెల్ 1 గ్రూప్ డి పోస్ట్. 20,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేదంటే 12th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ టు డిసెంబర్ 2024 మధ్యన అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ జేఈ 2024 పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్స్. టోటల్గా మనకి 10,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. అండ్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి జూలై టు సెప్టెంబర్ 2024 మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ పారామెడికల్ 2024. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. నర్సు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలా డిఫరెంట్ పోస్ట్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి 1900 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ కూడా ఆ పోస్ట్లకి తగ్గట్టు డిఫరెంట్గా అయితే ఉంటాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ లోపున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ కూడా జూలై టు సెప్టెంబర్ 2024 మధ్యన అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ మినిస్ట్రియల్ 2024. ఇందులో మనకి జూనియర్ స్టెనో, కుక్, అసిస్టెంట్, మిస్ట్రెస్, టీచర్, ట్రాన్స్లేటర్ ఇంకా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి 1500 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్కి కూడా ఆ పోస్ట్లకి తగ్గట్టుగా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మనకి జూలై టు సెప్టెంబర్ 2024 మధ్యన అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో మీకు ఏదైనా నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అందుకు సంబంధించి కంప్లీట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే వన్స్ ఈ నోటిఫికేషన్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే అందుకు సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.